ఇప్పుడు భవానీ గారు ఏం చేస్తారో అడిగేద్దాం. ఆలోచించుకున్నారో రెసిపీ? ఆలోచించుకున్నానండి. ఓకే, మీరేం చేయబోతున్నారు? నేను బీట్రూట్ మసాలా కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. బీట్రూట్ మసాలా కర్రీ. బీట్రూట్ యాక్చువల్లీ మసాలా లాంటివి ఎక్కువ కదా చేసుకోవడం. బీట్రూట్ చేసుకుంటారు, డిఫరెంట్ ట్రై చేద్దాం, డిఫరెంట్ గా ట్రై చేద్దామని. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. బీట్రూట్ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బీట్రూట్ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బీట్రూట్ ముక్కలు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, వేరుశనగ పలుకుల పొడి 1/2 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, చింతపండు గుజ్జు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే భవానీ గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ముందుగా ఏం చేసుకోవాలి? ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఓకే, తర్వాత పోపు దినుసులు. ఓకే, పచ్చిమిరపకాయల, తర్వాత కరివేపాకు. ఓకే, తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి. ఓకే, ఓకే, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం. పసుపు ఆయిల్లో వేస్తే కొంచెం కలర్ ఎక్కువ వస్తుంది, ఓకే, అందుకని ఆయిల్లో వేసుకుంటాం. ఉల్లిపాయలు మనకు కావాల్సినవి వేసుకోవచ్చు. ఓకే, చూసే వేసుకోవాలి. పరిస్థితి చూస్తుంటే ఉల్లిపాయని కాస్త జాగ్రత్తగా వాడుకోవాల్సి వస్తుంది కదా. బాగా ఎక్స్పెన్సివ్ అయిపోయాయి ఉల్లిపాయ ధరలు, అందుకే చూసి వేసుకోవాలని చూసి వేసుకోవాలి. అవును, బీట్రూట్ ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను నేను. ఉడికించుకున్నారా? ఓకే, సో ఆ ఉడికించుకున్న ముక్కలు ఇందులో వేయాలి. ఇందులో వేస్తే ఏంటంటే కొంచెం వేగాలి ఆయిల్లో కొంచెం ఇవి కూడా. ఓకే, సో ఆ కలరే బాగా రెడ్డిష్గా ఉంటుంది కదా. కొంచెం వేయించుకోవాలండి బీట్రూట్ ముక్కలు ఆయిల్లో. సో అది కొంచెం వేగిన తర్వాత మనం చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం. ఓకే, సో మూత పెట్టేసుకుని మగ్గించుకోవాలా? కొద్దిసేపు ఆయిల్లో కొంచెం వేగాలన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఓకే అండి, వేగాయి. సరిపోతుందా? సరిపోతుంది. ఇప్పుడు మనం చింతపండు రసం వేసేసుకోవాలి. చింతపండు రసం. సో మసాలా కర్రీ అన్నారు, ఇదేమో ఆల్మోస్ట్ పులుసులాగా తయారవుతోంది. మనం పౌడర్స్ వేస్తాం కదా, దానివల్ల మసాలా టేస్ట్ వస్తుంది. మనం ధనియాల పౌడర్, మసాలా పౌడర్ ఇవన్నీ వాడతాం కదా, ఇప్పుడు కొంచెం వాటికి తగిలి మసాలా టేస్ట్ వస్తుంది. ఓకే, సో కొంచెం చింతపండు రసం కూడా మగ్గాలన్నమాట. సో మీ ఇద్దరు ఫ్రెండ్స్ అంటే ఎలా ఫ్రెండ్స్? బ్యూటిషియన్స్. మీరు కూడా బ్యూటిషియనే అండి? ఓకే, సో ఇద్దరు బ్యూటిషియన్స్ వచ్చారు కాబట్టి మరి డెఫినెట్లీ బ్యూటీ టిప్ వినాల్సిందే ఈరోజు కదా. మంచి టిప్ చెప్తారా? తనే చెప్తుంది, మీరు చెప్పండి. మనకి హ్యాండ్స్కి ఎక్కువ ట్యాన్ ఉంటుంది కదండి, ఆ ట్యాన్ పోవాలి అంటే మనము ఆరెంజ్ పీల్ పౌడర్ ఉంటుంది కదా, దాంట్లో మజ్జిగ కలుపుకొని హ్యాండ్స్కి పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ ఉంచేసుకోవాలి. ఓకే, దాని తర్వాత స్క్రబ్ చేసుకోవాలి. దానికి స్క్రబ్లా ఉంటుంది, స్క్రబ్ చేసుకుంటూ నీట్గా వాష్ చేసుకోవాలి. ట్యాన్ పోతుంది అన్నమాట, ట్యాన్ రిమూవ్ అవుతుంది. వావ్, మంచి టిప్ అండి. ఆరెంజ్ పీల్ పౌడర్ అవునండి, బయట దొరుకుతుందా? బయట దొరుకుతుంది, మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇది అయిపోయినట్టుంది కదా. నెక్స్ట్ ఏం చేద్దాం? దీంట్లో కొంచెం పల్లీల పౌడరు, కొబ్బరి పౌడరు, కారం అన్నీ వేసుకోవాలి. ఓకే, వేసుకోండి ఒక్కొక్కటిగా. సో ముందేం వేస్తారు? కొబ్బరి పౌడర్, ఎండు కొబ్బరి పొడి అది. అవునండి. సో ఎండు కొబ్బరి పొడి, తర్వాత కొంచెం పల్లి పౌడర్. ఓకే, పల్లీలు, వేరుశనగ పలుకుల పొడి వేయించి పెట్టుకున్నాము. వేయించి పౌడర్ చేశారా? అవును. ఓకే, కొంచెం కారం. ఓకే, కారం.
సో ఉప్పు, సాల్ట్. కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ కావాలా? చూసుకోండి ఎంత కావాలో. చాలు. ఓకే, ఇంకేమైనా పౌడర్స్ యాడ్ చేయాలండి ఇందులో? ఇందులో లాస్ట్లో మనం ధనియాల పౌడరు, ధనియా పౌడర్ కూడా వేస్తున్నారా? ధనియా పౌడరు, మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్ వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది. దానికన్నా మసాలా దినుసులు కూడా వేసుకోవచ్చు కదా? వాళ్ళు అలా వేసుకుంటే మళ్ళీ వేరే టేస్ట్ వస్తుంది కాబట్టి ఇలా వేసుకుంటే. ఓకే, ఈ చపాతీలోకి చాలా బాగుంటుంది. చపాతీ. ఓకే, సో కొంచెం ఆ తర్వాత ధనియాల పొడి వేసి, ధనియాల పౌడరు, గరం మసాలా వేసుకొని దించేసుకోవడం. చూద్దామా అండి? చూద్దాం. ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకోవాలి. ధనియాల పొడి ఒక స్పూన్, కొంచెం గరం మసాలా. ఓకే, అయిపోయిందండి, దించేసుకోవడం. ఓకే అయిపోయిందా? లాస్ట్గా కొత్తిమీర చల్లుకొని. సో అసలు ఫస్ట్ టైం ఇలా బీట్రూట్ని మసాలా కర్రీ లాగా చూడడం, మంచి ఫ్లేవర్స్ వస్తున్నాయి, అన్ని పౌడర్స్ యాడ్ చేశారు కదా. నేను కొత్తిమీర వేసుకొని. ఓకే వేసుకోండి. కొంచెం వేసుకున్నాం, ఇప్పుడు లాస్ట్లో మళ్ళీ గార్నిష్. సర్వ్ చేసేసుకుందామా? అవునండి. దీనిపైన లైట్గా కొత్తిమీర. ఓకే కొంచెం వేసుకోండి. ఓకే ఓకే, వేడివేడిగా బీట్రూట్ మసాలా కర్రీ రెడీ. ఓకే, టేస్ట్ చూసి చెప్పండి. డెఫినెట్లీ. వేడివేడిగా బీట్రూట్ మసాలా కర్రీ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బీట్రూట్ మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో ఉడికించిన బీట్రూట్ ముక్కలు వేసి వేగాక చింతపండు గుజ్జు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఎండు కొబ్బరి పొడి, వేరుశనగ పలుకుల పొడి, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. చివరిగా ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీట్రూట్ మసాలా కర్రీ రెడీ.